మొన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతే మస్తు ఏడుస్తున్నది. ఏందే గట్ల ఏడుస్తున్నావు అంటే, మాకు కాకుండా ఇందిరమ్మ ఇండ్లు వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు, మేమంత బలిసినోళ్ళమా, బాగున్నోళ్ళమా, మాకెందుకు ఇయ్యరు అని కండ్ల నీళ్లు గోదారై పారంగా ఏడుస్తున్నది. అరే ఊకోవే, ఇప్పుడు కాకుంటే ఇంకో పార వస్తుంది అంటే ఇంటలేదు, ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళైతే రాని వీళ్ళ సంగతి చెప్తా అని కోపంతో ఊగింది. అంతటి ఇట్లనే ఉన్నదట ఊర్ల పొంటి. అందుకే చూడుండ్రి గిడేమైందో. పెట్టించిన 12 పేర్లు రాసుకోండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏమంటే ఇందిరామిన్ల పథకం వచ్చిందో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు లేని తలకాయ నొప్పి వస్తున్నది. ఇక చూడుండ్రి యశస్విని రెడ్డికి ఎట్లా మోసం మెర్రనిస్తలేరో. ఇందిరామిన్లు మాకెందుకు ఇయ్యలేదు, మేము మీ కండ్లకు గానొస్తలేమా అని చుట్టూ చేరిండ్రు. ఎమ్మెల్యే వస్తున్నదని తెలుసుడుతోని ఈగలు ముసిలినట్టు దగ్గరికి చేరిండ్రు. ఇక గీ అక్క ఏమంటుందో ఇనుండ్రి. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కళ్ళు పెట్టి లేనోళ్ళకి ఇవ్వండి. ఇంటున్నారా? ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు, భూములు జాగలు ఉన్నోళ్ళకే ఇండ్లు, ఉన్నోనికే ఇంకింత పెడుతున్నారు, గరీబోడు మాత్రం దిక్కులు చూసేటట్టు చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంటుందా? ఇదైనా న్యాయం అనుకుంటా ఎమ్మెల్యే కార్ల కాడికి చేరుతున్నారు. ఊర్లు అన్నప్పుడు సగానికి ఎక్కువ మందికి ఉండి లేనట్టు ఉండే ఇండ్లు ఉంటాయి కాబట్టి మాకు ఇల్లు వస్తే మంచిగా ఉండని తండ్లాడతారు. అందుకే ఇంత కోపానికి వస్తున్నారు. కానీ ఊర్ల పొంటి ముందుగాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినాకనే కడమలకు అన్నట్టు చేస్తున్నారట. బీదలు గరీబ్లు అనేది ఏం లేదు, ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు అటెన్కనే ఇంకెవ్వలైనా అన్నట్టు చేసి ఏం లేని వాళ్ళని ఇగో గిట్ల తిప్పల పెడుతున్నారట. అందుకే యశస్విని రెడ్డి వచ్చుడే ఆలస్యం, ఒక్కసారే ఎగబడ్డారు. గుంపులు జనం వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓపికగా సమాధానం చెప్పేటందుకు చూసింది. ఈ ఊర్లో గెలిపించినందుకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. నేను పెట్టిస్తాను. మొదగాలు వచ్చిన వాళ్ళనే చూసి ఊకే అనుకోవద్దు. మీకు వస్తే వాళ్ళనుకుంటే వాళ్ళకి వస్తే అందరూ ఒక్కటే, మాకు అందరు సమానమే. ఎవరికైనా ఇల్లు పెట్టియాలనే ఉంటది. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఆఖరి కావు, ఇంకా వస్తాయి. అప్పుడు కొందరికి అటెన్క ఇంకా కొందరికి ఇస్తాం. ఆఖరికి ఊర్లల్లో ఇండ్లు లేనోళ్ళు అనేది ఉండకుండా చేస్తాం అన్నట్టు చెప్పింది. కానీ జనం వింటారా? వాళ్ళో మాట వీళ్ళో మాట మాట్లాడి ఊకిరి బిక్కిరి చేసిండ్రు. పాపం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చెప్పే కాడికి చెప్పి వెళ్ళిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో ఊర్ల పొంటి ఇందిరామిన్ల పథకం ముచ్చట. ఇప్పుడు జరిగినట్టే ముందు జరిగితే ఏ బీదలకు ఇండ్లు వచ్చుడు కష్టమేని అంటుర్రు ఊర్ల పొంటి రాజకీయాలు చూస్తున్న జనాలు. మరి సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏం పాడు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీవిడ్చుడితోని ఆ సీట్ ఖాళీ అయింది. దానికి 6 నెలల్లోపు ఎన్నికలు పెట్టి కొత్త ఎమ్మెల్యేతోని ఖాళీని భర్తీ చేయాలి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ముందు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే వార్తలు మాత్రం ముందుగానే దుమ్ము లేపుతున్నాయి. అందరికీ నమస్కారం. నేను 100%లో పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. ఇన్నరా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేసేది ఎవరో కాదు, నేనే అంటుండు కాంగ్రెస్ లీడర్ అజారుద్దీను. పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవుడుకు ఎన్నో కారణాలుండే, కానీ ఇప్పుడు మాత్రం గెలిచి తీరుతాం, బాగా కష్టపడతాం అంటుండు. అంటే ఎవ్వరు చెప్పకముందే తన టికెట్ తానే ప్రకటిస్తాడు. కాంగ్రెస్ పార్టీలు ఇట్లా జరుగుడు కామనే కానీ పార్టీ అధ్యక్షుడు మాత్రం అట్లా కుదరదని ఖరాఖండిగా చెప్పిండు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసి ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. మీరెన్ని ధీమాలు పెట్టుకున్నా అది మీ వరకే. ఎవరు పోటీ చేయాలనేది తేల్చేది ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు ఇంట్లో కాదు. దానికి పెద్ద వడపోత కార్యం ఉంటుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోవాలి, పేర్లు వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప ఎవరెన్ని మొత్తుకున్నా అన్ని ఉత్తమాటలే అన్నట్టు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్. మరి అజారుద్దీన్ ఏమో అధిష్టానం కరుణ కటాక్షాలు నాకే ఉన్నాయి అంటుండు. खड़गे साहब के ब्लेसिंग्स है, राहुल गांधी जी के ब्लेसिंग्स है, सोनिया मैडम की ब्लेसिंग्स है, प्रियंका जी की ब्लेसिंग्स है, और हमारे जो बहुत चहीते चीफ मिनिस्टर है उनके ब्लेसिंग्स है, और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 21-20 ईयर्स से जानता हूँ,
उनके ब्लेसिंग से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा। और ऐसे लोग तो बहुत कह रहे हैं कि मीन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से ज़रूर लड़ूंगा। ఇక్కడోళ్ళు కాదు, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేల దీవెనలు నాకే ఉన్నాయి. ఇక నాకు కాకుండా ఇంకెవరికి సీట్ వస్తుంది? ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నది. జనం కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీటు ఎవరికి వస్తుంది, ఢిల్లీ పెద్దల దీవెనలు ఎవలకుంటాయి, మహేష్ కుమార్ గౌడ్ మాట చెల్లుతుందా, అజారుద్దీన్ పట్టిన పంతం గెలుస్తుందా, ఆఖరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది ముందే తెలుస్తుంది ఇక.